బాబా ఆదేశంతో సాయి సర్వస్వం మొట్టమొదటిసారిగా సీతారామ కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటానికి సంకల్పించుకున్నాం మనమందరం. ఇందులో మనందరి అదృష్టం ఏంటంటే గురువారం నాడు ఈసారి సీతారామ కళ్యాణం రావటం. అంటే స్వయంగా ఆ తండ్రి మనకు పిలుపునిస్తూ ఉన్నాడు, ప్రతి సంవత్సరం ఇంకా కంపల్సరిగా సీతారామ కళ్యాణోత్సవాన్ని జరుపుకోవాలి అని. మరి అంతటి ఘనంగా జరుగుతున్న కళ్యాణానికి భోజన కార్యక్రమం ఏదైతే ఉందో, అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవటం నిజంగా మా అందరి అదృష్టం అంటూ చాలామంది శ్రీరామనవమి సందర్భంగా జరుగుతున్న సాయి భోజనంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వారెవరు మనం ఇప్పుడు చూద్దాం. ఆకివీడు వాస్తవ్యులు కందుల పార్వతి వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొంటూ ఉన్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు ఉద్దగిరి రాజ సాయి హర్ష, వినయ్ దుర్గా ఉదయశ్రీ, సూర్యకళ వారి కుటుంబ సభ్యులు ఈ అత్యంత అద్భుతమైనటువంటి కళ్యాణోత్సవం సందర్భంగా జరుగుతున్న సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. కామారెడ్డి వాస్తవ్యులు చండీప్రియ, శ్రీపాద్ వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. కొత్త చెరువు వాస్తవ్యులు పి ప్రవీణ్ వారి కుటుంబ సభ్యులు ఈ అత్యంత అద్భుతంగా జరుగుతున్న పండుగ శ్రీరామ నవమి, శ్రీరామ కళ్యాణోత్సవ సందర్భంగా జరుగుతున్న సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. బెంగళూరు వాస్తవ్యులు మంజుల, శ్రీనాథ్, విజయ్, కేశవ్ కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. యాదాద్రి వాస్తవ్యులు ఆదిత్య ఆకునూరి వారి కుటుంబ సభ్యులు ఘనంగా జరుగుతున్న శ్రీరామనవమి అలాగే కళ్యాణోత్సవం, సీతారాముల యొక్క కళ్యాణ సందర్భంగా పెళ్లి భోజనం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఏలూరు వాస్తవ్యులు రాధాకృష్ణ, రాధా, నాగేశ్వరరావు, వెంకట మహాలక్ష్మి, హేమంత్ కుమార్ వారి కుటుంబ సభ్యులు ఈ పెళ్లి భోజనంలో, ఈ విందు భోజనాన్ని సమర్పించడంలో వీరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. గుంటూరు వాస్తవ్యులు శివాని శంకర్, సుజాత, బాలాంజనేయ ప్రసాద్ రెడ్డి, శేషిరెడ్డి మరియు శేషారత్నం వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. టి రత్న అఖిల వారి కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. మధుగిరి వాస్తవ్యులు అరుణ వారి కుటుంబ సభ్యులు ఈ అద్భుతంగా కళ్యాణోత్సవ సందర్భంగా జరుగుతున్న సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. అశోక్ కుమార్ వారి తల్లి లలిత వారి కుటుంబ సభ్యులు ఈ ఘనమైన పవిత్రమైన ఈ కార్యక్రమంలో వారు కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. రుద్రరాజు సీతారామరాజు, దుర్గమ్మ, సుబ్బరాజు, సుబ్బలక్ష్మి, గణేష్, సాయి సుబ్రహ్మణ్య వర్మ, బాపిరాజు, త్రివేణి, తోషిత్, సాయి అనీష్ వర్మ కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైనటువంటి సీతారామ కళ్యాణోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. జనగాం వరంగల్ జిల్లా వాస్తవ్యులు గజ్జల మౌనిక, శ్రీనివాస్, అనురాధ, తర్పణ కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. అలాగే బి వెంకటేశ్వరరావు, సునీత, లహరిక, గాయత్రి వారి కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు.
లలిత, విమలాదేవి, నరసింహారావు, ప్రణవ్, కౌశిక్నాథ్, విజయలక్ష్మి, అదితి, అభిరామ్, రాజ్యలక్ష్మి వారి కుటుంబ సభ్యులు సీతారామ కళ్యాణోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ పెళ్లి భోజనం సాయి భోజన్ ను సమర్పిస్తూ ఉన్నారు. ఒంగోలు వాస్తవ్యులు శారద వారి కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ విందు భోజనాన్ని సమర్పిస్తున్నటువంటి అందులో దైవము యొక్క కళ్యాణం సందర్భంగా జరుగుతున్న ఈ విశేషమైన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ఆ తండ్రి కృపతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభించాలని, మీరందరూ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో జీవించాలని, మీ సంకల్పాలు నెరవేరాలని, నిత్య నూతనంగా ప్రతి దినము ఒక అద్భుతమైనటువంటి శుభదినంగా మీకు సాగిపోవాలని, నిత్యము ఆ కళ్యాణం నాడు జరిగే ఆ సంతోషం ఏదైతే ఉంటుందో మీ అందరి కుటుంబాల్లో అది వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.